హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత 2 వీక్స్ నుంచి అయితే నా ఛానల్లో మాత్రం ఎలాంటి వీడియోస్ అయితే పెట్టలేదండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల నేనైతే మన ఛానల్లో అయితే ఎలాంటి వీడియో పెట్టలేదు. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా మీకు ఈవినింగ్ లేదా మార్నింగ్ అయితే ఖచ్చితంగా డైలీ 2 వీడియోస్కి అయితే నేను దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే హెల్త్ కూడా కొంచెం ముఖ్యం కాబట్టి డైలీ 2 వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన అప్డేట్స్లో అయితే క్లియర్గా పెట్టడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంతకుముందే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొంచెం నాయిస్ వస్తుంది, ఎందుకంటే ఇట్లా సమ్మర్ కదా, కొంచెం ఫ్యాన్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల నేను ఫ్యాన్ ఆన్లో ఉంది, అందువల్ల మీకు సౌండింగ్ అనేది వస్తుందండి, కొంచెం అడ్జస్ట్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్పడానికంటే ముందు ఏపీపీఎస్సీ నుంచి దాదాపు ఒక 5-7 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందండి ఏపీపీఎస్సీ నుంచి. ఇక వాటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను అతి త్వరగా మీకు అందే విధంగా వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే మనం హాల్ టికెట్ సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్ అయితే ఇంతకుముందే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా మనం చూసినట్లయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మీరు వెబ్ నోట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి నేను క్లియర్గా చూపెడతానండి వెబ్ నోట్ ఏ విధంగా ఉంటుందనేసి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి ఈ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా 12/2023 నాడైతే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన వెబ్ నోట్లో ఏముందంటే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద స్కిన్నింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ టు ది గ్రూప్ 1 సర్వీసెస్ రిక్రూట్మెంట్ టు ది షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 17/3/2024 రోజున అయితే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎలాంటి పోస్ట్ పోన్ అయితే ఉండదు. దానికి సంబంధించి కూడా ఏపీపీఎస్సీ సభ్యులైనటువంటి పరిగె సుధీర్ గారికి కూడా వాటికి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా అదే డేట్ను అయితే ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇలాంటి అపోహలు అయితే నమ్మొద్దు మీరైతే. ఖచ్చితంగా అదే డేట్ నాడైతే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ టైం చూసినట్లయితే 10 AM నుంచి 12 noon వరకు పేపర్ 1 అనేది ఉండడం జరుగుతుందండి. అలాగే 2 PM to 4 PM వరకు అయితే పేపర్ 2 ఉంటుంది. సేమ్ డేట్లోనే, కాకపోతే 4 noon అండ్ ఆఫ్టర్నూన్ సంబంధించిన షెడ్యూల్ అయితే ఉంది. 18 డిస్ట్రిక్ట్ సెంటర్స్లో అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. టోటల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని 18 డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వెబ్ నోట్లో, ఇంతకుముందు వెబ్ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. ద హాల్ టికెట్స్ విల్ బీ హోస్టెడ్ ఆన్ 10/3/2024 ఇన్ ద కమిషన్ వెబ్సైట్ https:/psc.ap.gov.in లో పొందుపరిచినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎల్లుండి నుంచి అండి. 10/3/2024 రోజు నుంచి అయితే మీకు హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. The candidates are hereby advised to download the hall tickets well in advance and go through the guidelines and instructions thereon. There should be also ensure the location of the test center alage allocated to him or in advance so as to reach the venue on time on the day of examination సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ దూరం ఉంటే, అంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్ దూరం ఉంటే ఒకరోజు ముందే వెళ్ళండి. ఒకరోజు ముందెళ్ళి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని అయితే ఒకసారి చూసుకున్నాక మళ్ళీ మీకు అయితే ఎగ్జామ్ డేట్ వరకు అయితే వెళ్ళడానికైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీకు అప్పుడే ఎగ్జామ్ ఉన్నప్పుడే వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒకరోజు ముందు వెళ్ళండి. బై ద వే, ఎవరైతే ఈ ఏపీ వాళ్ళు చూస్తున్నారో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఏపీకి సంబంధించిన 7 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో ఎప్పటికప్పుడు ఇక అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.